హ్యావ్ సమ్ పేషెన్స్. ఒక మాట మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళాం, టీడీపీ సీనియర్ నాయకులు. సో ఆనంద్ సాగర్ గారు ముందుగా ఏంటంటే ఈరోజు రెండు మేజర్ డెవలప్మెంట్స్ అండి. అంటే సాయంత్రానికి చంద్రబాబు గారు హైదరాబాద్ చేరుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ దాని పునర్జీవనం ప్రారంభం కాబోతుంది. దానికి ఇండికేషన్ హైదరాబాద్లో కళకళలు అవన్నీ కనిపిస్తున్నాయి. లీడర్స్ అందరూ కూడా మొన్న దాకా కలుగుల్లో దాక్కొని కాంగ్రెస్ క్యాంపుల్లో సేదతీరిన తెలుగుదేశం నాయకులందరూ వచ్చేస్తున్నారు బయటికి. మళ్ళీ వచ్చి తెలుగుదేశంలో తిరిగి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో అదొక అంశం అయితే రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. మన వైపు నుంచి విభజన హామీల మీద నిక్కచ్చిగా నిర్దిష్టంగా మాట్లాడే అవకాశం ఉందా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. రేపు జరగబోతున్నటువంటి భేటీ ఒక చారిత్రాత్మకమైనటువంటి భేటీ. అంటే నాయకులు ముఖ్యమంత్రులు ఈగోలకు పోకుండా, పార్టీలు పట్టించుకోకుండా, కేవలం తెలుగు జాతి అభివృద్ధే ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా, భవిష్యత్తే ధ్యేయంగా జరుగుతున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి భేటీ. గతంలో కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళు భేటీలు అయ్యారు కానీ వాళ్ళు లూటీ చేశారు రాష్ట్రాలని. అక్కడ నేను చేస్తాను, ఇక్కడ నువ్వు చేయనే ఆ ఒప్పందంతో లూటీ చేశారు రాష్ట్రాన్ని. ఈ భేటీ అలాంటిది కాదు, భావితరాలకు ఒక భరోసా ఇచ్చే భేటీ. కాబట్టి ఈ భేటీని ప్రతి తెలుగువాడు స్వాగతించాలి, దీన్ని ఆస్వాదించాలని చెప్పి నేను మనపూర్వకంగా మీ ద్వారా తెలుగు జాతి ఎక్కడున్నా వారికి విజ్ఞప్తి చేస్తాను. అనేకమైనటువంటి జాతీయ రాష్ట్రీయ విషయాలు పరిష్కారం అవుతాయి. నదుల అనుసంధానం దగ్గర నుండి, నీటి ప్రాజెక్టుల దగ్గర నుండి, అనేకమైన విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, అపరిష్కృతంగా ఉన్నాయో, ఆంధ్రాకు రావాల్సినటువంటి నిధులు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో, బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం రేపు జరగబోతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా, చంద్రబాబు నాయుడు గారు ఎంత పాజిటివ్గా వెళ్తున్నారో ఆయన కూడా అంతే పాజిటివ్గా వస్తున్నారు. అందుకే ఇది సాధ్యమైంది భేటీ. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవడం వేరు, మంత్రులను వెంట పెట్టుకుని, అధికారులను వెంట పెట్టుకుని అధికారికంగా ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళి బిర్యానీలు తిని, టీలు తాగి, స్వీట్లు తిని, పానులు తిని వచ్చే భేటీ కాదు ఇది. అధికారయుతంగా, అఫీషియల్ గా, అథెంటికేటింగ్ గా వాళ్ళు భేటీ కాబోతున్నారు. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకి మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా అతిపేద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో 50 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి రాష్ట్రానికి ఇదొక స్వాతి చినుకు లాంటిది ఈ పరిణామం, ఈ భేటీ. కాబట్టి రాష్ట్రం మేలుకొనే ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా దీన్ని స్వాగతించాలి. అవసరమైతే రాష్ట్రానికి మేలు జరిగే సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలి. అంతేగాని దీని మీద బురద జల్లే ప్రయత్నం, దీన్ని విమర్శించే ప్రయత్నం చేయడం భావ్యం కాదు. రాష్ట్రం ఇప్పటికే చాలా 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 నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ భేటీ ద్వారా స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళీ సస్యశ్యామలమై, సుభిక్షమై, భావితరాలకు ఒక బంగారు బాట వేస్తూ ఒక రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఇంకా అనేకమైనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యల నుండి రాష్ట్రాన్ని బయట పడేసే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఈ భేటీ. కాబట్టి దయచేసి అన్ని పార్టీలు ఈ భేటీని స్వాగతించాలి, సపోర్ట్ చేయాలని మీ ద్వారా కోరుకుంటూ, తర్వాత ఇప్పుడే మాట్లాడారు వైసీపీ ప్రతినిధి వారు, ఎవరో ఎంపీ గారు పార్లమెంట్ లో బీజేపీని వాషింగ్ మిషన్లు వేసి ఉతికి ఆరేసారని చెప్తున్నారు. బాగానే ఉంది, పార్లమెంట్ లో ఏదో ఎంపీ గారు బీజేపీని ఉతికి ఆరేసారని చెప్తున్నారు. మీరు ఇక్కడ బీజేపీ చేతిలో ఓడిపోయి, కూటమి చేతిలో, బీజేపీ కూడా భాగస్వామి కాబట్టి బీజేపీ చేతిలో ఓడిపోయి ఢిల్లీకి పోయి మీరు స్పీకర్ ఎన్నికల్లో ఎందుకు మద్దతు తెలిపారు బీజేపీకి?
ఎందుకు ఓటేశా? ఏమిటి మీ నైతికత? విలువలు ఏమన్నా ఉన్నాయా మీకు? మేము పొత్తు పెట్టుకుంటే దాన్ని హేళన చేస్తా, మాది కూటమి అంటే దాన్ని హేళన చేస్తా. మీరేమో అనైతిక పొత్తులు పెట్టుకుని చీకట్లో సంప్రదింపులు జరుపుకుని మీ భయంతో, మీ వ్యక్తిగతమైనటువంటి భయంతో అక్కడ పోయి మీరు లొంగిపోతారు, బోర్ల పడతారు, ప్రాధేయపడతారు, ప్రదక్షిణ చేస్తారు, పొర్లు దండాలు పెడతారు. మీరు మాట్లాడతారేంటి? కొంతకాలం మీరు వేచి చూడండి, నేడు పోయి రేపు రండి మాట్లాడదాం. మేము కూడా 6 నెలలు మీ పరిపాలన గురించి మాట్లాడలా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజా తీర్పును గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. సామాన్యమైనటువంటి తీర్పు ఇచ్చాడు ఆ ఓటరు. మీరు మాట్లాడినట్టు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగి ఉంటే, మీరు మాట్లాడినట్టు ఈ రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా ఉండుంటే, మీరు మాట్లాడినట్టు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగి ఉంటే, ఇంత చావు దెబ్బ మీరు తినేవాళ్ళరా? ప్రజలు గుడ్డిగా తీర్పునిస్తారనుకుంటున్నారా మీరు? అనవసరంగా ఓటేస్తారనుకుంటున్నారా మీరు? రాష్ట్రాన్ని గాలి కుదిలేసి కేవలం తెలుగుదేశం పార్టీ మీద కక్ష కట్టి సర్వనాశనం చేశారు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని. ఎప్పుడొచ్చాడు మీ ముఖ్యమంత్రి? ఎప్పుడొచ్చాడు మీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి? మీరు చేసిన 16 రోజులు అవ్వలేదండి, అప్పుడే క్యాబ్ జెమినీ కంపెనీ వెళ్ళిపోయింది. అది మీ సంపద సృష్టి. చూడండి అమ్మా, చూడండి అమ్మా, వెళ్ళిపోయింది. రామ్ గోపాల్ గారు కంపెనీ వెళ్ళిపోయింది. రామ్ గోపాల్ గారు నీకు ఇంటరప్ట్ చేస్తే నువ్వు బాధపడ్డావు. రామ్ గోపాల్ నీకు ఇంటరప్ట్ చేస్తే నువ్వు బాధపడ్డావు. మరి నువ్వేలా దూరం, ఇప్పుడు నువ్వేలా దూరం, నువ్వేలా మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నావు? బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? నోర్పై ఏం మాట్లాడుతావు? నీకే తెలియదు. ఏంటండి వాస్తవం గారు, ఈమె ఆయన క్రిటిసైజ్ చేసింది మాట్లాడుతూ వచ్చిందని. ఏం మాట్లాడతాను? కంప్లీట్ చేయనండి సుజాత గారు, డోంట్ ఇంటరప్ట్. సుజాత గారు ఆయన్ని మాట్లాడియండి, ఆయన మాట్లాడియండి. ఆయన మీరందరూ మాట్లాడేదాకా అసలు ఆయన మాట్లాడుకోవడం లేదు. సుజాత గారు మీరు ఆయన మాట్లాడియండి, ఆయన అసలు మాట్లాడలేదు. మీరు మాట్లాడేదాకా ఆయన మాట్లాడలేదు. సుజాత గారు మీ టర్న్ వస్తుంది, ఆగండి. మీ టర్న్ వస్తుంది, ఆగండి. లెట్ హిమ్ కంప్లీట్. ఆయన ఈవిడ మాట్లాడుతున్నప్పుడు రామ్ గోపాల్ గారు వస్తే ఆవిడ అభ్యంతరం చెప్తారు, అది తప్పు అంటారు. నేను మాట్లాడితే ఈవిడ దూరతారు. ఏంటది? ఏం సంస్కారం అది? మీరు కంప్లీట్ చేయండి. మీరు ఆవిడ ఆగారులేండి, కానీ మీరు కంప్లీట్ చేయండి. సుజాత గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. సుజాత గారు మాట్లాడండి, ఆయన మాట్లాడండి. నీ టైంలో మాట్లాడు నువ్వు, నీ టైంలో మాట్లాడు నువ్వు, నీ టైంలో మాట్లాడమని ఆయనకి చెప్పావు కదా, నీ టైంలో మాట్లాడమని ఆయనకి చెప్పావు కదా. మరి నా టైంలో ఎందుకు దూరావు నువ్వు? నా టైం ఎందుకు తింటావు నువ్వు? రైట్. మీరు ఆనంద్ సాగర్ గారు మీరు మాట్లాడండి. ఘర్షణ వద్దు, మీరు మాట్లాడండి. ఘర్షణ కాదండి, తప్పు కదా. ఈవిడ టైంలో ఆయన ఇంటర్ప్రెట్ చెప్పా కదా, నేను చెప్పా కదా. మీరు కంప్లీట్ చేయండి. మీరు డివేట్ కామాకండి. మీరు అప్పుడే ఇంటికి పోయేప్పుడే 4 రోజులు కావస్తుంది. అప్పులు చేయకపోతే ఏం చేస్తారు? మీరేమన్నా అభివృద్ధి చేయడానికి వినవమ్మా? ఏంటి వాసుదేవన్ గారు, సుజాత గారు ఆయన మాట్లాడియండి. ఆయన చివరిలో వచ్చారు, ఆయన మాట్లాడియండి ప్లీజ్. సుజాత గారు మీరు ఆయన మాట్లాడియండి. నువ్వు మాట్లాడావు, నేను చెప్తుంటే నువ్వు వినలేకపోతున్నావు. మాట్లాడు, మాట్లాడు. ఆనంద్ సాగర్ మాట్లాడుకుంటే ఆనంద్ సాగర్ గారు మీరు మాట్లాడండి. అలా కాదండి. రాష్ట్రాన్ని 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయాడు. చిన్న భిన్నం చేశాడు, కుక్కల చింపిన విస్తరణ చేశాడు రాష్ట్రాన్ని. ఏం చేస్తారు ఇక్కడ? సంపద సృష్టించిన గాలి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటుందా? చూమంత్రం అంటే డబ్బులు రాస్తాయా? లేకపోతే జగద్గురు ఆదిశంకరాచార్యులాగా కనకదార స్తోత్రం చదివితే ఆకాశం నుండి బంగారపు నాణ్యాలు రాలుతాయా? ఏం మాట్లాడుతుందండి? అప్పులు అయిపోతే ఎక్కడికి తెమ్మంటావు? నీ నాయకుడు చేసిన ఘనకార్యం అది, నీ పరిపాలన చేసిన ఘనకార్యం అది. దోచుకుని రాష్ట్రాన్ని
గనులు, మట్టి, ఇసుక, మద్యం ద్వారా, మాఫియా ద్వారా ఈ రాష్ట్రాన్ని దోచుకుని మీరు ఒప్పుకున్నారండి. చెప్ప ఆ సంపద చెప్ప కూడా సృష్టించడం లేకుండా అనేది రాష్ట్రానికి అసాధ్యం చేసి- అనేది ఒప్పుకున్నారు. చెప్ప కూడా లేకుండా రాష్ట్రానికి సంపద సృష్టించడం అసాధ్యం అనేది ఒప్పుకున్నారు. సుజాత గారు అదే మీరు ఆగండి అమ్మా, మీరు ఆగండి, ఆయన నేను కంప్లీట్ అదే చేయండి, మీరు కంప్లీట్ చేయండి, ఎలా సంపద సృష్టిస్తారు చెప్పండి. ఆయన కంప్లీట్ చేయండి. వచ్చి వాళ్ళు ఇంకా 1 month కాలేదు, వాళ్ళ బ్రీతింగ్ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలా మనం? నువ్వు ఇంకెక్కడో పిచ్చితనం ఎక్కడో ఉన్నావు, నువ్వు ఈ రాష్ట్రంలో లేవు, ఈ రాష్ట్రంలో లేవు నువ్వు, నీకేం అర్థం కావట్లా. నీకు మీ నాయకులుగా మీ అందరికి మెంటలు వచ్చేసింది దెబ్బతో, వాటర్ కొట్టిన దెబ్బతో మైండ్ బ్లాక్ అయిపోయింది. మీకు ఏం మాట్లాడతారో తెలియదు. నిన్న జైలుకు పోయి ఏమంటాడు, ఈవీఎం పగల ఉండడం తప్ప అంటాడు. తూ 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 అని వస్తున్నారు జనం ముఖం మీద. ఏం మాట్లాడతారు మీరు? అవును సార్, మూసుకుని ఈవీఎంలు ఉండండి, మార్చేంత మూసుకుని ఉండండి, మూసుకుని ఉండండి. ఒక 6 మాసాలు 7 మాసాలు ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో. మార్పిడి చేసి గెలిచారు. ప్రజలందరికీ తెలుసు. సుజాత గారు ఆయన కంప్లీట్ చేయనియండి. ఓకే, తప్పు మీరు ఇలాంటి డిబేట్లు పెట్టకూడదు. రైట్. డివి శ్రీనివాస్ గారు.